లై డిటెక్టర్కి నేను రెడీ అంటారు. లై డిటెక్టర్కి రెడీ అయిన ఓ వైవి సుబ్బారెడ్డి గారు మీరెందుకు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయండి అని అడుగురు. నేను ఐఎమ్ రెడీ ఈవెన్ ఫర్ నార్కో అనాలిసిస్ టెస్ట్. నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా నేను రెడీ. మీరు నన్ను ఎంక్వైరీ చేసుకోండి, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించండి నాతో అని మీరు ఎందుకన్నారు? నార్కో అనాలిసిస్ టెస్ట్ జరిగితే మై డియర్ ఫ్రెండ్ వైవి సుబ్బారెడ్డి గారు, మీరే కాదు మీ పైనున్న పెద్దల గురించి కూడా మీరే చెబుతారు. నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే పత్రికా సోదరులరా మీకు ఐడియా ఉంటుంది, మీరు మేధావులు, మీకు తెలిసి ఉంటుంది. నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే ఎక్కడెక్కడో మొత్తం బయటకు వస్తుంది. నేను కొట్టేసిన మాట కరెక్టే. చిన్నప్పన్న ఎవరున్నారు పిఏ, ఇతని కాఫీలు టీలు అందిస్తా అంట, అతని చిన్నప్పన్నకి ఎంత వెళ్ళింది, నాకెంత వచ్చింది, మిగతా అక్కడికి ఎంత వెళ్ళింది, అక్కడ పరిస్థితులు కూడా బయటకు వస్తాయి. నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే అక్కడికి ఎంత వెళ్ళింది, అంతకంటే నేను వివరంగా చెప్పను. అక్కడికి ఎంత వెళ్ళింది కూడా మీరు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి అక్కడ అని పెట్టండి. అక్కడికి ఎంత వెళ్ళిందో కూడా అన్నీ బయటకు వస్తాయి. ఆర్ యూ రెడీ మిస్టర్ సుబ్బారెడ్డి? అది చెప్పండి. ఈ సుబ్బారెడ్డి ఎంత ఘనాపాటి అంటే ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఈయనకు తెలిసి 68 లక్షల, మళ్ళీ రిపీట్, 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అయింది. సిట్ తేల్చింది, ఇంకా ఎంత వస్తుందో ఇప్పటికి తేల్చింది. 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా చేసినట్లుగా సిట్ విచారణలో బయటపడింది. దీనికి సూత్రధారి వైవి సుబ్బారెడ్డి. ఆయన లై డిటెక్టర్ కాదు సుబ్బారెడ్డి గారు. నార్కో అనాలిసిస్కి రండి. నార్కో అనాలిసిస్ వస్తే దట్ ఈస్ సపోర్టెడ్ ఎవిడెన్స్. అది లై డిటెక్టర్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. నార్కో అనాలిసిస్కి రండి. మీకు నిజంగా మీరు నిజాయితీ పనులైతే. ఇదొక చెడు అలవాటు వైసీపీ నాయకులకి. లై డిటెక్టర్ టెస్ట్ చేయండి, లేకపోతే ఏదో హారతి అమ్మవారి గుళ్ళో ఇస్తాము, దేవాలయంలో ప్రమాణం చేస్తే నువ్వు చేసిన నేరం పోతుందా? ఇదొక ఆ మాట అంటంతో వాడు దొంగ అని అర్థం అవుతుంది. లై డిటెక్టర్ నేను తీసుకోండి అంటే నువ్వు దొంగతనం చేసినట్టే. నేను దేవుడి గుడిలో ప్రమాణం చేస్తాను, నువ్వు చేస్తావా అని అడుగుతారు. లోకేష్ బాబు గారిని, మా చంద్రబాబు గారిని, అందరిని అడుగుతారు. మీరు వాళ్ళకి ఎందుకు కర్మ, వాళ్ళు ఎందుకు చేస్తారండి? నువ్వు తప్పు చేసావు. మొన్న ఒక ఆయన వెళ్ళారు ఇక్కడ అమ్మవారి గుళ్ళకి, కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్ళి, అంటే నువ్వు నిర్దోషం అని అర్థమా? ప్రమాణం చేస్తే వదిలేస్తా, అమ్మవారు వదిలేస్తుందా? లేదు బ్రదర్. ఆ మాట అంటంతో మీ సంగతి బయటపడిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నేరగాళ్ళు ఎవరైనా, అంత పెద్ద నేరగాడైనా, చార్లెస్ సోబరోజ్ కావచ్చు, ఎస్కోబార్ కావచ్చు, అందరికీ తెలుసు ఎస్కోబార్ కావచ్చు, వీరప్పన్ లాంటి కరుడు కట్టిన దొంగలు కూడా మేమేం నేరం చేయలేదు, మేము నీతిమంతులమే, ధర్మరాజు వారసులం అని చెబుతారు. కానీ అంతా బయటపడిన తర్వాత దర్యాప్తు సంస్థ ఒక్కొక్కటి బయటకు తీస్తుంటే అప్పుడు చచ్చినట్టుగా అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎట్లా చేస్తానండి? సుబ్బారెడ్డి గారు అనిదా జగన్ 11 కేసుల్లో ఇతను ముద్దాయి లేడా? జగన్ గారి మీద వేసిన 11 కేసుల్లో కూడా వైవి సుబ్బారెడ్డి ముద్దాయిగా ఉన్నాడు. ఏం ఎరగనట్టు ఇది ఒకటే కేసు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వస్తాడు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా.